చేసిండు. తర్వాత వంచుకోమా, తర్వాత మాట్లాడుకోమా, ఇప్పుడే అందుకే ఇవాళ మంచిగున్నారు కాబట్టి అన్న పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది అంటున్నావు. రేపు నీ అన్నకు కొడుకో బిడ్డ ఉట్టి మీ అయ్యవ మంచిగా ఉండవప్పుడు వాళ్ళకేమన్నాయి వాళ్ళు పక్క జరిగినప్పుడు ఈ 2 ఎకరాలు నా పేరు మీద వేసిండు అయ్యా, ఈ 2 ఎకరాలు నాకే అంటే ఏడబెట్టుకుంటావు తలకాయ. ఓ నల్లమొక దానా, నాన్న గట్లుంటాడు గాడే అందరి లెక్క. నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుగా ముద్దుగా పెంచుకున్నాడు. భూములు ఆస్తుల కోసం నాన్న నన్ను గట్ల ఖరాబ్ చేసుకోడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఈ భాగవతం దునియా మీద బొచ్చం జరుగుతుంది. నా అన్న మంచోడే, నా వదిన మంచిదే, నా తమ్ముడు మంచోడే. ఆఖరికి వస్తే భూముల కాడికి వచ్చి మాట్లాడమంటే తలకాయలు నరుక్కున్న వాళ్ళు ఉన్నారు. నీకు తెలుస్తలేదు నా మాటను. ఓ నల్లమొక దానా, 3 ఏళ్ళే లగ్గమై ఇంకా నుల్లి స్టార్ట్ చేతలు అంటే మళ్ళా ఊర్లో రామక్క కొడుకు గట్ల చేసిండు. అందరు గట్ల చేసి నువ్వు కూడా మళ్ళీ భూమి పంచాయతీ ఇస్తున్నావా? నువ్వు మాటలు మంచిగా మాట్లాడు. నేను మెల్లగా మాట్లాడు అన్ని లోపల నుండి వింటాడు. మెల్లగా మాట్లాడు. ఇంటేంది నేనేం పుల్లలు పెడతాను? నీ అన్న పేరు 2 ఎకరాలు ఎట్లుంటది, మన పేరు ఎకరం ఎట్లుంటది? అంటే వచ్చే టైంలో అత్తయ్య